ఓం చూడండి, ఈరోజు మొత్తము తెలుగు వాళ్ళు అలాగే ఇంకా మిగతా వారు కూడా ఎక్కడెక్కడైతే మొత్తం వరల్డ్ అంతా కూడా ఉపాధ్యాయ దినోత్సవం ఎక్కువ శాతం మంది జరుపుకుంటుంటారు. ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ మొదలైనటువంటి ప్రాంతాలలో సర్వేపల్లి రాధాకృష్ణ, అలాగే భారతదేశం అంతా కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క గురు పూజోత్సవంగా ఆ వ్యక్తి గురించి తెలుసుకొని ఆ వ్యక్తి గురించి అట్లా పూజ చేస్తూ ఉంటారు. ఒక పటం పెట్టి స్కూళ్ళల్లో కూడా అతనికి ఒక దండ వేసి అతనికి నివాళులుగా అర్పించి తెలుసుకుంటుంటారు. గురు పూజోత్సవంగా ఈరోజు ఈ దినాన్ని జరుపుకుంటుంటారు. అయితే ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటటువంటి వ్యక్తి మహర్షి దయానంద సరస్వతి గురించి ఏం చెప్పాడో ఒక మాటలో మనం తెలుసుకుందాం. దయానంద స్వామి ఒక మహాసంస్కర్త, తీక్ష్ణ క్రాంతికారి, మహాపురుషుడు. ఇంతేగాక వారి హృదయములో సామాజిక కురీతులను భస్మాత్ చేయగల భీషణాగ్ని ప్రజ్వలించుచుండేటిది. వారి శిక్షణలను అన్నింటినీ మనం ఎల్లరము గొప్పగా అంగీకరింతుము. సత్యమనడి గీటురాతి మీద పరిశీలించి ఏ విషయమైనను అంగీకరించనప్పుడు అంగీకరింపుడను గొప్ప సందేశము స్వామి మనకిచ్చినాడు. చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటటువంటి వ్యక్తి సత్యార్థ ప్రకాశం చదివి తర్వాత మహర్షి దయానంద సరస్వతి గురించి తెలియజేస్తూ ఈ మాటలు పలికాడు. అంటే మనం ఏదైనా సరే ఒక సత్యమనడి గీటురాతి మీద పరిశీలించి ఏ విషయమైనా సరే అంగీకరించండి అని ఒక గొప్ప సందేశాన్ని మనకి ఇచ్చాడని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణన్ మహర్షి దయానంద సరస్వతి గురించి అద్భుతమైనటువంటి మాటలు పలికాడు. ఓం.